ఏడాదిలో 55,000 ఉద్యోగులు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు అనేక కుట్రలు చేశాయన్నారు. మార్చిలోగా గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రైతు భరోసా ఆగదన్నారు మంత్రులు. ప్రజలకు సేవ ఎలా చేయాలో కాంగ్రెస్కు తెలుసన్నారు. మార్చి 31 లోపు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టామన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టితో కలిసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా చెక్కులు పంపిణీ చేశారు. మెయిన్స్ కు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున చెక్కులు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేశాయని విమర్శించారు. కోర్టుల అండతో వారి కుట్రలను ఛేదించామన్నారు రేవంత్. 10 సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని 10 సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎవరు అడ్డుపడ్డా ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని పేదలకు ఏటా 12,000 ఇస్తామని మాటిచ్చారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన భట్టి గీసుకొండలో 8,40,00,000తో నిర్మించనున్న కేవీ విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పారు. దాన్ని కొడతారు దీన్ని కొడతారని చెప్పి వారికి ఉన్నటువంటి పత్రికల్లో సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈరోజు మీ అందరూ మనసు విప్పి మాట్లాడుతున్నాం. మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. మీరు కాదు, మీకు సంబంధించిన 100,000 మంది వచ్చి అడ్డు నిలబడినా రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం. గురుకులాల్లో విద్యార్థుల భవిష్యత్ రేపటి తెలంగాణ భవిష్యత్ అన్నారు భట్టి విక్రమార్క. బీబీనగర్ లో ఎస్సీ బీసీ గురుకులాలను సందర్శించిన డిప్యూటీ సీఎం విద్యార్థులకు అందుతున్న డైట్ ను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లల కోసం 40% డైట్ ఛార్జీలు పెంచామన్నారు భట్టి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని వాళ్ళకి 40% డైట్ ఛార్జెస్ పెంచాం. అట్లాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచాం. 2 ఏళ్లలో 65వ జాతీయ రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి 6 లేన్ల రోడ్డు విస్తరణకు ఒప్పించారని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ దగ్గర ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామన్నారు కోమటిరెడ్డి. సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందని, ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు పొన్నం. భూమిలో నేను మా పరిస్థితి ఏందని అడుగుతాను. రూరల్లో వాళ్ళందరికీ శుభవార్త, సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నాం మనం నిర్ణయం చేసుకున్నాం. సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతుందని మాట మనం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తాం. తాను ఎంత సున్నితమో అంత కఠినంగా ఉంటానన్నారు మంత్రి సీతక్క. డిపిఓలు తప్పులను సరిదిద్దుకొని విధుల్లో వేగం పెంచాలన్నారు. హైదరాబాద్ లో డిపిఓలో సమావేశమైన సీతక్క గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖను తాను ఫ్యామిలీగా భావిస్తానన్నారు. పల్లెలను ప్రగతి పథంలో నడపాల్సిన బాధ్యత డిపిఓలదే అన్నారు. డిపిఓలతో ప్రతి నెల సమీక్ష సమావేశం నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోయినా ఒత్తిడి తట్టుకొని పనిచేసిన డిపిఓలకు అభినందించారు మంత్రి సీతక్క.
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం అందుబాటులోకి మరో ఫ్లైఓవర్ రానుంది. రేపు ఆరాంగర్ నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 4 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో 6 లేన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను 799 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ నిర్మించింది. తాడ్బంద్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పై నుంచి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఫ్లైఓవర్ ఓపెన్ తర్వాత బెంగళూరు హైవే నుంచి సిటీ లోపలికి ఎంట్రీ ఈజీ ఉంటుంది.